మధ్య మనం చాలా రెగ్యులర్‌గా వింటున్న పదం ఏంటంటే కాంటెంట్ మార్కెటింగ్. అయితే కాంటెంట్ మార్కెటింగ్ అంటే ఏంటి అసలు? కాంటెంట్ మార్కెటింగ్ చేసేవాళ్ళు ఏంటి? అసలు కాంటెంట్ క్రియేషన్ ఏ విధంగా ఉంటుంది? అనేది మనకు గమనిస్తే గనక దీంట్లో టాప్ మోస్ట్ 4 టైప్స్ ఆఫ్ కాంటెంట్ క్రియేటర్స్ ఏ విధమైన కాంటెంట్‌ని క్రియేట్ చేస్తున్నారు? ఎటువంటి టాపిక్స్ మీద అంటే ఎటువంటి ఫీల్డ్‌ని వాళ్ళు ఎంచుకుంటూ దాని మీద మాత్రమే కాంటెంట్‌ని క్రియేట్ చేస్తారనేది ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. సో మై నేమ్ ఈస్ ఉదయ్ భాస్కర్ ఆకుల. ఈరోజు కనుక మీరు ఫస్ట్ టైం నా ఛానల్‌కి కనుక మీరు చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. డెఫినెట్‌గా ఇటువంటి మంచి మంచి వీడియోస్ అన్ని మీకు అందరికీ చేయడానికి నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే కాంటెంట్ క్రియేషన్ అనే దాని ద్వారా మన కాంటెంట్‌ని క్రియేట్ చేయడం ద్వారా చాలా మందికి తెలియని నాలెడ్జ్‌ని మనం షేర్ చేయడం అనేది జరుగుతుంటుంది. సో ఆ నాలెడ్జ్‌ని చూసేవాళ్ళు ఎవరైతే వాళ్ళకి అవసరమైన వాళ్ళు మాత్రమే దాన్ని చూస్తూ ఉంటారు. మిగతా వాళ్ళందరూ కూడాను దాన్ని పెద్దగా పట్టించుకోరు. సో సోషల్ మీడియాలో మనం ఎప్పుడైనా సరే కాంటెంట్‌ని బేస్ చేసుకొని మనం వీడియోస్ క్రియేట్ చేస్తే డెఫినెట్‌గా ఈ 4 టైప్స్ ఆఫ్ కాంటెంట్ క్రియేటర్స్‌కి మంచి రెస్పాన్స్ అనేది వస్తుందని మనం గమనించుకోవచ్చు. సో ఫస్ట్ కైండ్ ఆఫ్ కాంటెంట్ క్రియేటర్స్ ఎవరు అంటే ఎడ్యుకేషనల్ క్రియేటర్స్ అనమాట. సో ఎడ్యుకేషనల్ కాంటెంట్ క్రియేట్ చేసేవాళ్ళు ఏం చెప్తూ ఉంటారంటే హౌ టు డూ ఇట్ స్టెప్ బై స్టెప్ ఇటువంటి వాటిని అంటే ఏదైనా ఒక విషయాన్ని ఏ విధంగా చేయాలి, ఏ విధంగా చేసిన తర్వాత దాన్ని నెక్స్ట్ ఎలా చేయాలి, ఒక ప్రాజెక్ట్ చేయాలంటే ఏ విధంగా చేయాలి, ఇటువంటి వాటిని డిస్కస్ చేసే వాళ్ళందరూ కూడా ఎడ్యుకేషనల్ కాంటెంట్ క్రియేటర్స్ అని మనం చెప్పుకోవచ్చు అనమాట. సో దీంట్లో ఏంటంటే స్టెప్ బై స్టెప్ అనే పాయింట్ ఆఫ్ వ్యూతో కూడా చెప్తూ ఉంటారు. అండ్ మేకింగ్ ఏ లిస్ట్ని ప్రిపేర్ చేసి లేదంటే ఒక టూల్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీరు ఏదైనా సరే కానీ కొత్తగా ప్రారంభించే పనిని ఏ విధంగా సింపుల్గా చేయటం ఎలా అనేదాన్ని దీంట్లో చెప్తూ ఉంటారు అనమాట. సో ఒక ప్రాసెస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. సో అంటే ఒక లెర్నింగ్ పొజిషన్లో ఒక ఏ అనే పొజిషన్ దగ్గర నుంచి బి అనే పొజిషన్కి మనం ఏ విధంగా మూవ్ అవ్వచ్చు అనేది మనకి ఈ ఎడ్యుకేషనల్ వీడియోస్ ద్వారా మనం చెప్తూ ఉంటారు. అంటే గోల్ సెట్టింగ్ చేసుకున్న తర్వాత ఆ గోల్ని ఎలా సాధించుకోవచ్చు అనేది కూడా మనం తెలుసుకోవచ్చు. అండ్ సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కాంటెంట్ క్రియేటెడ్ బై ఇన్స్పిరేషనల్ క్రియేటర్స్. సో ఇన్స్పైరింగ్ పీపుల్ ఎవరైనా సరే కానీ ఈ ఇన్స్పిరేషన్ వీడియోస్ చూసిన తర్వాత వాళ్ళ థాట్ ప్యాటర్న్ అనేది చేంజ్ చేసుకోవడం ద్వారా వాళ్ళని రెగ్యులర్గా ఫాలో అవుతూ వాళ్ళ ఫుట్ ప్రింట్స్లో అంటే ఒక పొజిషన్ లోయెస్ట్ పొజిషన్ ఉన్నటువంటి వ్యక్తి కూడాను ఒక హయ్యర్ పొజిషన్కి ఎలా వెళ్ళగలిగారు అటువంటి ఇన్స్పైరింగ్ వీడియోస్ని చూపించడం ద్వారా వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటారు, ఆడియన్స్కి హెల్ప్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఇటువంటి ఇన్స్పైరింగ్ వీడియోస్ని క్రియేట్ చేసే వాళ్ళందరూ కూడా ఇన్స్పిరేషనల్ కాంటెంట్ క్రియేటర్స్ లెవెల్లోనికి వస్తారనమాట. సో ఈ వీడియోస్ని చూడటం వల్ల ఏంటంటే బ్లాక్ అయిపోయి టాలెంట్ ఉంది, నేర్చుకోవాలన్న తపన ఉంది, చేయాలన్న తపన ఉంది, అటువంటి వాళ్ళందరూ కూడా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి ఈ వీడియోస్ అనేవి బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. అంటే వాళ్ళ యొక్క స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి, లేదంటే వాళ్ళ యొక్క ఆలోచన తీరుని మెరుగుపరుచుకోవడానికి, లేదంటే వాళ్ళ ఆలోచన తీరుని తప్పు ఈ విధంగా ఆలోచిస్తే మంచిది మీకు అనేటటువంటి మోటివేషన్ ఇచ్చే విధంగా ఇన్స్పైర్ చేస్తూ వాళ్ళని మూవ్ ఆన్ అవడానికి సహాయపడేవి ఈ కైండ్ ఆఫ్ వీడియోస్ అన్నమాట. సో వాళ్ళ కంఫర్ట్ జోన్ ఏదైతే ఉంటుందో ఆ కంఫర్ట్ జోన్ని బ్రేక్ చేస్తూ నేను ఇది కాదు, నేను ఇంకా ద బెటర్ వెర్షన్ నాలో ఉన్నాడు, సో ఆ బెటర్ వెర్షన్ బయటకు తీయడానికి కావాల్సిన స్కిల్స్ని నేను ఇంకా నేర్చుకోవాలి, ఒక కొత్త హ్యాబిట్ని నేను ఫామ్ చేసుకోవాలి, లేదంటే ఒక కొత్త రొటీన్ని రోజు చేసే పద్ధతిలోనే పనులు చేయకుండా కొత్త పద్ధతిలో నేను నా పనులను మార్చుకోవాలి అని చూసే వాళ్ళందరూ కూడాను ఈ వీడియోస్ ద్వారా చాలా చాలా యూజ్ఫుల్ వీడియోస్గా చూస్తూ ఉంటారు. అండ్ ద థర్డ్ ఫీల్డ్ ఏంటంటే ఎంటర్టైనింగ్ వీడియో క్రియేటర్స్ అనమాట. అంటే వీళ్ళేం చేస్తారంటే ఫన్నీగా ఉండేటట్లుగా కొంచెం సరదాగా చూసేటట్లుగా చిన్న చిన్న వీడియో క్లిప్పింగ్స్ని కట్ చేసి వాటిని పేస్ట్ చేసి లేదంటే వాటిని మీమ్స్ కింద తయారు చేయడం వల్ల కానీ అంటే జోవియల్గా కాన్వర్జేషన్ చేయడం వల్ల కానీ ఒక స్టోరీని జోవియల్గా చెప్పడం కానీ లేదా స్టోరీ టెల్లింగ్సే కావచ్చు, ఇటువంటి వాటిని అంటే ఆడియన్స్ని జస్ట్ వాళ్ళు స్ట్రగుల్ అవుతున్నారు, సమ్ టైం పాస్ కావచ్చు, లేదంటే వాళ్ళు కొంచెం మెంటల్ స్ట్రెస్ ఏదైతే ఉందో స్ట్రెస్ని పోవడానికి ఇటువంటి వీడియోస్ని వాళ్ళు క్రియేట్ చేయడం వలన వాళ్ళ డైలీ లైఫ్లో ఉన్నటువంటి స్ట్రెస్ను పోగొట్టుకోవడానికి కూడా బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఎంటర్టైన్మెంట్ వీడియోస్ కింద వస్తాయి. సో దీంట్లో ఏంటంటే కొంచెం టాపిక్స్ తీసుకొని దాన్ని ఎలాబరేట్ చేస్తూ ఉంటారు, లేదా జస్ట్ ఫ్రెండ్లీగా మాట్లాడుతూ కూడా కొన్ని వీడియోస్ చేస్తూ ఉంటారు. ఈవెన్ వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి సంభాషణ ఎలా ఉంటుందంటే నవ్వు తెప్పించేటట్లుగా ఉంటుందన్నమాట. సో ఇటువంటివన్నీ కూడాను ఇందులో కవర్ అవుతూ ఉంటాయి. అండ్ కన్వర్షన్స్ ఇప్పుడు స్ట్రాటజిక్గా ఎవరైతే బిజినెస్ చేస్తూ ఉంటారో లేదంటే కోర్స్ క్రియేట్ చేసిన వాళ్ళు వాళ్ళ యొక్క క్లయింట్స్ లేదంటే ఆడియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కస్టమర్స్ కింద తయారు చేసుకోవడానికి ఇటువంటి కన్వర్షనల్ కాంటెంట్ వీడియోస్ని తయారు చేస్తూ ఉంటారు అనమాట.
సో దీంట్లో ఏంటంటే టెస్టిమోనియల్స్ ఇస్తూ ఉంటారు. వాళ్ళ ప్రొడక్ట్ వాడిన తర్వాత ఎలా వచ్చింది, అలా వచ్చింది, రిజల్ట్ ఎలా చేసాము, ఇలా ఇలా రాగలిగింది అని చెప్తూ ఉంటారనమాట. సో అటువంటి రిజల్ట్ ఓరియంటెడ్ కానీ, లేదు అంటే లీడ్స్ లేదా ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ని కానీ, ఉపయోగపడేటువంటి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ని ఫ్రీగా ఒక 10 మినిట్స్ కావచ్చు, 10 మినిట్స్లో ట్రైనింగ్ మేబీ అవ్వకపోవచ్చు, బట్ ఒక 20 మినిట్స్ 30 మినిట్స్ ఇటువంటి యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ని, స్ట్రాటజీస్ని వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తూ అక్కడ నుంచి లీడ్స్ని జనరేట్ చేసుకుంటూ ఆడియన్స్ని కస్టమర్స్ కింద, క్లయింట్స్ కింద కన్వర్ట్ చేసుకునేటటువంటి ఈ ప్రాసెస్లో చేసే క్రియేటర్స్ అందరూ కూడాను ఈ టైప్ ఆఫ్ క్రియేటర్స్ కింద, అంటే మనం దేనికంటే కన్వర్షన్ క్రియేటర్స్ కింద మనం చూడొచ్చండి. దీంతో పాటుగానే ఎక్స్పర్ట్స్ అనమాట, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్. సో సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళకి కావాల్సినటువంటి క్లయింట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొంచెం ఫ్రీ నాలెడ్జ్ని షేర్ చేస్తూనే వాళ్ళు ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి అనుకుంటే దాంట్లో వాళ్ళు ఏ విధంగా ఇంప్రూవ్ అవ్వచ్చు అనే విధంగా వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి ఇటువంటి వీడియోస్ని కూడా యూజ్ చేసుకుంటూ ఉంటారు. సో ఎవరికైతే కావాలో వాళ్ళు మాత్రమే ప్రతి ఒక్క ఏరియాలో ఉన్నటువంటి ఈ టాప్ 4 కాంటెంట్ క్రియేటర్స్ కూడాను ఎవరికి ఏది అవసరం వాళ్ళది మాత్రం చూస్తూ ఉంటారు, వాళ్ళకి మాత్రం కనెక్ట్ అవుతూ ఉంటారు. సో డెఫినెట్గా మీకు కూడా ఈ కేటగిరీస్ ఉన్నటువంటి కొన్ని కైండ్ ఆఫ్ వీడియోస్ మీకు నచ్చుతూ ఉండొచ్చు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇటువంటి దాంట్లో మీరు ఏ కైండ్ ఆఫ్ వీడియోస్ని ఎక్కువగా చూస్తూ ఉంటారో వాటిని ఇక్కడ కింద టైప్ చేయండి. అట్ ద సేమ్ టైం మీకు ఉన్నటువంటి నాలెడ్జ్ని కానీ ఇంప్రూవ్ చేసుకుంటూ దాని చుట్టూ కనుక ఒక స్కిల్ ఓరియంటెడ్ కోర్స్ని కనుక ఎలా చేసుకోవచ్చు, మీకున్న స్కిల్ని కానీ, మీకున్న నాలెడ్జ్ని కానీ, మీకున్న టాలెంట్ కానీ, ఒక ట్యూషన్ చెప్పేవాళ్ళు కావచ్చు, టీచర్స్ కావచ్చు, ఎవరైనా సరే కానీ స్కిల్ని ఒక కోర్స్ లాగా ఎలా క్రియేట్ చేయొచ్చు అని చెప్పేసి నేను మీకు ఫ్రీగా వెబినార్ చేయబోతున్నాను. సో దాని లింక్ కోసం కింద ఉన్న లింక్ మీద మీరు క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద లింక్ ఇచ్చాను, దాంట్లో రిజిస్టర్ చేసుకోండి. మీకు నా ఫ్రీ వెబినార్స్ ఎప్పుడున్నా సరే కానీ నోటిఫికేషన్ వస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ బీ ది బెస్ట్.